దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఈ రోజున దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడబోయే ముందుగా నేను మీకు ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, అనేక మంది మనల్ని అడుగుతూ ఉంటారు, పరలోకం ఉంది అని మీరు అంటున్నారు కదా, మీరు చూశారా అని అడుగుతూ ఉంటారు కదా. అయితే దేవుడు తన వాక్యంలో రాయించారు. పరలోకాన్ని మనం చూడాలంటే ఏం చేయాలో బైబిల్ గ్రంథంలో ఒకసారి పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఏమి రాయబడిందంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను పరలోకాన్ని చూడలేడు అన్నాడు. అంటే పరలోకాన్ని మనం చూడాలంటే ఈ లోకములోకి మనం రావడానికి ఒక జన్మ వచ్చింది, ఒక జన్మ జరిగింది. ఈ లోకంలోకి మనం రాకముందు ఈ లోకం ఉందని మనకు తెలియదు. అయితే ఈ లోకానికి రావటానికి దేవుడు ఒక క్రమ పద్ధతి పెట్టాడు. అదేమిటంటే, ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి జతపరిచి వారికి వివాహం జరిగించి వారి ద్వారా ఈ భూలోకానికి మనుషులందరూ రావటం జరుగుతూ ఉంది. ఇది మొదటి జన్మ అంటారు. అయితే పరలోకాన్ని మనం చూడాలని ఆశ ఉంటే, పరలోకం చూశారా అని ఎవరైనా మేము ప్రశ్నిస్తే దానికి సమాధానం బైబిల్లో ఏముందంటే, నువ్వు మళ్ళీ తిరిగి జన్మించాలి, క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోకాన్ని చూడలేరు అన్నాడు. మొదటి జన్మ ద్వారా ఈ లోకాన్ని చూసామండి. అయితే క్రొత్త జన్మ ఏమిటి అంటే, యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది, మీరు చేసిన పాపాలు, మీ దోషాలు, మీరు చేసినటువంటి ప్రతి చెడు వదిలిపెట్టి, యెహెజ్కేలు 18వ అధ్యాయం 30-31లో ఈ సందర్భం అంతా ఉంటుంది. చదువుకోండి బైబిల్ ఉన్నవాళ్ళు, లేకపోతే కొనుక్కొని చదవండి. ఈ రోజున దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, క్రొత్తగా జన్మించటం అంటే నీవు ఇప్పుడు వరకు చేసిన ఈ శరీరంతో చేసిన పాపాలన్నీ వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి, మారు మనసు పొందాలి, ఆయన వైపు తిరిగితే అప్పుడు నీలో మార్పు జరుగుతుంది, తిరిగి జన్మించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు నీవు తిరిగి జన్మిస్తావు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. తిరిగి జన్మించటం అంటే మళ్ళీ అమ్మ కడుపులో నుంచి రావాలని అడిగాడు ఒక భక్తుడు. యేసుప్రభు ఎవరితో అయితే ఆ వ్యక్తి అడిగాడు. అయితే యేసుప్రభు ఏం చెప్పాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జీవించితే చాలన్నాడు. కాబట్టి ఈ రోజున క్రొత్త జన్మ అనగా నీవు మారు మనసు పొందటం, పాత జీవితాన్ని వదిలిపెట్టడం, ఇప్పుడు వరకు నువ్వు జీవించిన జీవితానికి గుడ్ బై చెప్పేసి దేవుని వైపు తిరిగి దేవుని పాదాల దగ్గరికి వచ్చి నీవు మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెడితే నీలో ఉన్నటువంటి ఆ పాత జీవితాన్ని తీసివేసి క్రొత్త జన్మ నీకు ఇస్తాడు. మారు మనసు పొంది బాప్తిసం పొందుట ద్వారా నువ్వు తిరిగి జన్మిస్తున్నావని బైబిల్ సమాధానం ఇస్తుంది. ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మిస్తావో అప్పుడు నీవు పరలోకాన్ని చూడటానికి అవకాశం ఉన్నది అని ప్రభువారు తెలియజేయటం జరిగింది. ఈ రోజున పరలోకం ఉందా అని ప్రశ్న వేయటం కాదు, కానీ నీవు మారు మనసు పొంది మనసు మార్చుకొని నీ పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకొని ఆయన పాదాల దగ్గర నిన్ను అప్పగించుకుంటే ఈ లోకములో నీకున్న పాత జీవితాన్ని తీసివేసి నూతన జన్మ అనగా 2వ జన్మను నీకు ఇస్తాడు. ఆ జన్మ పొందుట ద్వారా పరలోకాన్ని మనం చూస్తామని ప్రభువారు తెలియజేశారు. కాబట్టి నీ పాత జీవితానికి ఈరోజే గుడ్ బై చెప్పాలని, నూతన జీవితం కొరకు ప్రభు పాదాల దగ్గరికి రావాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఈ రోజున మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం విన్నారో వారందరితో మీరు సూటిగా మాట్లాడారు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోకాన్ని చూస్తాడని. పరలోకం చూడాలంటే మేము పాత జీవితాన్ని వదిలిపెట్టి మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి నీలోకి వచ్చినప్పుడు నువ్వు పరలోకాన్ని మాకు చూపిస్తావు. ఆ పరలోకానికి మమ్మల్ని తీసుకొని వెళ్తావు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాలేడని, తండ్రి యొద్దకు రాలేడని మీరు చెప్పిన మాట అయ్యా ఈ ప్రజలకు అర్థం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.